అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషవాయువు లీక్ అయి 2 కార్మికులు చనిపోయారు. విషవాయువు పీల్చి మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక హాస్పిటల్కి తరలించింది యాజమాన్యం. అయితే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మాలో ఘోర సంఘటన జరిగింది. ఈ జరిగినటువంటి ఘటన పరిశీలించినట్లయితే ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ చూడవలసినటువంటి వాళ్ళు ఉన్నారో అది సాల్వెంట్ ట్యాంక్ దగ్గర పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్మికులు మృతి చెందారు. ఒక కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఇద్దరు ఇక్కడికిక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రత సక్రమైనటువంటి పద్ధతుల్లో లేకపోవడం వల్ల సరైనటువంటి మాస్కులు కానీ భద్రత పర్యవేక్షించవలసినటువంటి అధికారి యంత్రాంగం నిత్యం భద్రతని ఆడిట్ చేయకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి చోటు చేసుకుంటూ ఉన్నది. అందుకని ఇవి చనిపోయినటువంటి 2 కార్మికులకు కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భద్రతా వైఫల్యానికి కారణం యాజమాన్యమే. ఎందుకంటే సక్రమైనటువంటి భద్రతా ఆడిట్ కూడా నిర్వహించకపోవడం వల్ల ఈ రకంగా 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు హైదరాబాద్కి చెందినటువంటి బి చంద్రశేఖరు, మరో కార్మికుడు ఎస్ కుమార్ అనేటువంటిది మునోపాకి చెందినటువంటి కార్మికులు 2 మృతి చెందారు. మరో కార్మికుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని జిల్లా అధికారి యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామనేసి సిఐటి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిస్తా ఉన్నది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోందంటున్నారు. విషవాయువు లీక్ అయింది అక్కడ ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో. తరచూ ప్రమాదాల బారిన పడుతున్న పారిశ్రామిక వాడలో ముఖ్యంగా ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తరచూ తలెత్తుతోందనేది పలువురి అభిప్రాయంగా చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ రెడ్డి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫార్మా కంపెనీలు ఎందుకంటే అచ్యుతాపురం, పరవాణ, పూర్తిగా ఈ ఫార్మా కంపెనీలో సేఫ్టీ ఆడిట్ అనేది సరిగ్గా జరగడం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే తరచు ఈ ఏడాది కాలంలోనే భారీ ఎత్తున జరుగుతున్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో నరేష్, రైట్, కనెక్షన్ సరిగా ఉండట్లేదు. అనేక ఫార్మా కంపెనీల్లో పూర్తిగా కూడా చాలామంది మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈరోజు చోటు చేసుకున్న ప్రమాదం సంబంధించి కూడా మొత్తం ఇప్పటికి 2 మృతి చెందారు. ఈ మరొకరు కూడా మృత్యువాత పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా చాలా వరకు అతని పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఫార్మా కంపెనీలో విషవాయు లీక్ అవడం వల్ల వారిద్దరూ మృతి చెందినట్లుగా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్టీ ప్లాంట్కి సంబంధించి ఒక్కసారిగా ఏదో ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న సేఫ్టీ అధికారులకు కంపెనీలో తెలియడం 3 అక్కడ ఉన్న కార్మికులు కూడా నేరుగా అక్కడికి వెళుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో కూడా ఆ ఇద్దరికి పూర్తిగా విషవాయు లీక్ అవడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వరుస ప్రమాదాలతోటి ఒక్కసారిగా అనకాపల్లి జిల్లా మొత్తం కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కార్మికులు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేఫ్టీ ఆడిట్ అనేది సరిగ్గా జరిగినట్లయితే, అంటే ముఖ్యంగా భద్రతాపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో ఆ భద్రతాపరమైన చర్యలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎవరైతే మృతులు ఉంటారో వారి బంధువులు తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి, ఎవరు తాలూకు మీరు ఏమవుతారు? చనిపోయిన బాబు కుమార్ వాళ్ళ అత్తనే. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? ఏం జరిగింది? పొద్దున్న 5:30కి బాగాలేదమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు. కంపెనీలోని గ్యాస్ ఏదో లీక్ అయ్యి కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, మీరు రండి అన్నారండి. వచ్చాము, చనిపోయాడు. ఎంతకాలం అవుతుందండి ఆ అబ్బాయి జాయిన్ అయ్యి కంపెనీలో? ఏం పని చేస్తుంటారు? 6 నెలలు అవుతుందండి. జనవరి 2వ తేదీన జాయిన్ అయ్యాడు. కంపెనీ యాజమాన్యం ఏం చెప్తుందా? ఏమైనా మాట్లాడుతుందా? అసలు ఏం జరిగింది ఏంటి అనేది? ఏమీ లేదు, ఏమి సమాచారం ఏమీ లేదు. గతంలో ఎప్పుడైనా జరిగిందంటున్నారు కంపెనీలో ఇలాంటి ప్రమాదం ఏమైనా జరిగిందంటున్నారా? ఏమో ఆ కంపెనీలో జరిగిందో లేదో మరి మనకు తెలియదు. అతను జాయిన్ అయ్యి 6 నెలలే కదా అయింది. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే ఎవరో తీసుకురాలేరు, కానీ మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఎందుకంటే ఒకవైపు సేఫ్టీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుని అంటున్నారు. చాలామంది వందలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు అన్న చోట్ల. మీరు చేసిన డిమాండ్ ఏంటారు? పూర్తిగా కూడా ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం, చాలామంది మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ బాధితులకు న్యాయం చేయాలని కూడా సిఐటి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు కూడా మరొకసారి జరగకుండా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా సిఐటి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.